అంటే క్యాన్సర్ అనేది మన అన్నవాటిలో కానీ స్టమక్లో కానీ చిన్న పేగులు కానీ పెద్ద పేగులు కానీ ప్యాంక్రెస్లో కానీ లివర్లో కానీ జరగడం చాలా కామన్గా చూస్తుంటాం. సో వీటన్నిటికీ మనం ఒక ఎక్కడ చూసినా కూడా పేషెంట్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ వ్యాధులతో సఫర్ అయ్యే వాళ్ళ నెంబర్ రోజు ఇంక్రీజ్ అవుతున్నట్టు మనకి ఎప్పుడైనా కూడా ఒక కాంప్రిహెన్సివ్ డైజెస్టివ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం యశోద హాస్పిటల్ సోమాజిగూడలో మేము టీమ్ ఆఫ్ 5 గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఉన్నాము. హాస్పిటల్లో కూడా ఏంటంటే అధునాతనమైన ఎక్విప్మెంట్, ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ కానీ అండ్ క్లినికల్ సర్వీసెస్ కానీ స్పెషలిస్ట్ క్లినిక్స్ కానీ ఎస్పెషల్లీ ఇన్ఫర్మేటివ్ బాడీ డిసీజ్ క్లినిక్ కానీ ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ కన్సల్టెన్సీ ద్వారా మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా వీఆర్ వెల్ సపోర్టెడ్ విత్ అదర్ స్పెషాలిటీస్. అంటే గ్యాస్ట్రోంట్రాలజీ ఒక మనం మెడికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఒకటే సరిపోదు అన్నమాట. పేషెంట్ సడన్గా సర్జరీ అవసరం పడవచ్చు, సడన్గా ఒక రేడియోలాజికల్ ప్రొసీజర్ అవసరం పడవచ్చు. సో ఈ సందర్భంగా ఏంటంటే మనకి వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ సర్జికల్ టీమ్ కానీ, రేడియాలజీ టీమ్ కానీ, పెథాలజీ టీమ్ కానీ, ఇంటెన్సివ్ కేర్ టీమ్ కానీ సడన్గా పేషెంట్ బ్లడ్ వామిటింగ్తో వస్తుంటారు, చాలా సిక్ అయిపోతారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఒక్కరు కానీ సరిపోదు అనమాట. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత ఉండాలి. ఐసీయూ ఇంటెన్సివ్ కేర్లో అన్ని సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే మనం కూడా గ్యాస్ట్రోంట్రాలజిస్ట్గా ఒక ట్రీట్మెంట్కి జస్టిఫై చేసిన వాళ్ళు అవుతాం. సో ఇవన్నీ చూడడానికి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో కాంప్రిహెన్సివ్గా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాలైన మన జీర్ణకోశ వ్యాధులు కూడా సరైన విధంగా డయాగ్నోసిస్ చేసి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం, ఫర్దర్ కాంప్లికేషన్ రాకుండా ఉండడం జరుగుతుంది. ఎండోస్కోపీ సర్వీసెస్ కూడా చాలా అధునాతనంగా పరికరాలు వచ్చాయి. ప్రొసీజర్స్ కూడా చాలా మోడర్న్ ప్రొసీజర్స్ వచ్చాయన్నమాట. ఇంతకుముందు ఏంటంటే మనం ఎండోస్కోపీ అనగానే ఓన్లీ మన అన్నవాహికల స్టమక్లో చూసి అల్సర్ డయాగ్నోసిస్ వరకు సరిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో ఎండోస్కోపీ యూజ్ చేసే చికిత్సా విధానం కూడా చాలా రకాలుగా వచ్చాయి. బ్లడ్ వామిటింగ్ అయినప్పుడు అల్సర్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని క్లిప్స్ చేయడం, బ్యాండింగ్ ద్వారా అన్నవాహికలో నరాలు వాపు వచ్చినప్పుడు దాన్ని బ్యాండింగ్ చేసి ఆ రక్త ప్రసరణ నిర్వహించడం. ఇదే కాకుండా ఈఆర్సీపీ అంటాం, అంటే గాల్ బ్లాడర్లో నుంచి స్టోన్ జారిపడి బయలు పైపులో పడ్డప్పుడు ఎండోస్కోపీ ద్వారా సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా బయలు పైప్ స్టోన్ క్లియర్ చేసి తర్వాత సర్జరీకి వెళ్ళడం. అండ్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే మనం ఎండోస్కోపీకి ఒక అల్ట్రాసౌండ్ 4 to 6 మీటర్స్ పొడుగు ఉండొచ్చు అన్నమాట. ఆ చిన్న పేరులో వ్యాధిని గుర్తించడం చాలా కష్టమైంది. సో ఈ మధ్యకాలం ఏంటంటే డబుల్ బెలూన్ ఎండోస్కోపీ అంటాం, అంటే చిన్న పేరులో కూడా వెళ్ళి దాంట్లో వ్యాధిని గుర్తించి దాన్ని బయాప్సీ చేయడం, సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ చిన్న పేరు వ్యాధి గురించి చెప్పుకోవాల్సింది ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాము. దాన్ని 2 రకాలుగా చెప్తుంటాం, అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రానిక్ డిసీజ్. మనం ఒక 10 years బ్యాక్ చూసినట్టయితే ఐబీడీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఇండియాలో చాలా అరుదుగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన ఉత్పాదన తేడా కానీ, వాతావరణ మార్పు వల్ల కానీ మన వరల్డ్ మొత్తంలో కూడా ఇండియా అనేది 2nd highest అని చెప్పుకుంటున్నాం. సో ఈ వ్యాధి కూడా సరైన సమయంలో గుర్తించినట్టయితే చాలా అనేక రకమైన మోడర్న్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. యశోద సోమాజిగూడ ఏంటంటే వీఆర్ ఆల్సో రికగ్నైజ్డ్ ఫర్ ఐబీడీ అనమాట. సెంటర్ ఫర్ ఐబీడీ అని సర్వీసెస్ చేయడం జరుగుతుంది. త్రూఅవుట్ ద కంట్రీ నుంచి కూడా మన సెంటర్కి పేషెంట్ రావడం జరుగుతుంది. సో అనేక రకమైన క్లినికల్ ట్రయల్స్ రన్ చేస్తుంటాము, మోడర్న్ ట్రీట్మెంట్స్ ఇస్తుంటాము. సో ఈ విధంగా